కాంగోలో జరిగిన 2 ఘోర ప్రమాదాల్లో 193 మంది మరణించారు. కాంగోలోని ఈక్వెటర్ ప్రావిన్స్ లో 2 వేర్వేరు పడవ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. లుకోలేలా భూభాగం నుంచి దాదాపు 500 మందితో ఓ పడవ బయలుదేరింది. మార్గ మధ్యంలో ఉండగా అందులో మంటలు చెలరేగాయి. దీంతో ఆ పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 107 మంది చనిపోయినట్లు కాంగో ప్రభుత్వం ప్రకటించింది. 209 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. మలాంగే గ్రామానికి చెందిన పడవ సాయంతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా బంసకుసు టెరిటరీ పరిధిలో ఒక రోజు ముందు ఒక మోటరైజ్డ్ పడవ మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 86 మంది మరణించారు. కానీ ఆ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే కేవలం 2 రోజుల వ్యవధిలో రెండో ఓడ ప్రమాదాలకు జరగడంతో అక్కడి ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. లోడింగ్ నావిగేషన్ వ్యవస్థలో లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పౌర సంఘాలు ఆరోపించాయి. విస్తారమైన వర్షారణ్య ప్రాంతాలతో కూడిన కాంగోలో నదీ రవాణా ఒక జీవనాడి. ఇక్కడి గ్రామాల మధ్య పాత చెక్క పడవల్లో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు రవాణా కంటే జల రవాణా చౌక కావడంతో పడవలు కొన్నిసార్లు కిక్కిరిసిపోతుంటాయి.